రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ పక్కనే ఉన్న షేర్ బటన్ని నొక్కితే ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకి మీరు పంచవచ్చును. అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కినట్టయితే మీరు పూర్తి ఉచితంగా రాకాలోకం యొక్క సబ్స్క్రైబర్ కావచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో పోస్ట్ పెట్టినా కొత్త వీడియోను అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దట్టమైన అడవుల మధ్య ఉన్నటువంటి ఒక గిరిజన రాజసంస్థానం ఉంది. ఆ రాజసంస్థానం పేరు జష్పూర్. ఈ జష్పూర్ రాజసంస్థానానికి రాజు కూడా గిరిజన వర్గానికి చెందినటువంటి వాడే. ఆ రాజుగారి పేరు ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్. ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ అవడానికి గిరిజన రాజు అయినప్పటికీ లండన్ విదేశాల్లో చదువుకున్నాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి తండ్రి చనిపోయిన తర్వాత ఈ సంస్థానానికి అధిపతిగా వచ్చారు. అంటే జష్పూర్కి చెందినటువంటి మహారాజు అయినటువంటి ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ మార్చి 17వ తారీఖున తన యొక్క వాహనాలు, తన బంధుమిత్రులు, తన మొత్తము ఆయన పటాళం ఏదైతే ఉందో మొత్తం వాళ్ళందరినీ తీసుకుని బంధుమిత్రులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, సిబ్బంది వీళ్ళతో పాటు కార్లలో బయలుదేరి బర్ఘాట్ అనేటటువంటి గ్రామానికి వెళ్ళారు. ఈ బర్ఘాట్ అనే గ్రామము చాలా దట్టమైన అడవుల మధ్య ఉంది. పక్కా రోడ్లు లేవు, పూర్తి వెనకబాటుతనం ఉంది. ఆధునికత అని మనం చెప్పుకునేటటువంటి దానికి సంబంధించిన చిహ్నాలు లేనటువంటి ప్రాంతము. ఈ ప్రాంతానికి రాజుగారు వెళ్ళారు. రాజుగారు వెళితే సహజంగానే గిరిజన సముదాయం పెద్ద సంఖ్యలో వచ్చింది. ఆయనకు స్వాగతం పలికింది, సంప్రదాయం నృత్యాలు చేసింది. ఆయన దారంతా కూడాను నీళ్లు చల్లుతూ, కల్లాపి చల్లుతూ ఆయనని స్వాగతించింది. అక్కడ ఒక సభా ప్రాంగణానికి తీసుకెళ్ళింది. అయితే ఈ సభా ప్రాంగణానికి వెళ్ళిన తరువాత ప్రబల్ ప్రతాప్ జుదేవ్ గారు సింహాసనం మీద కూర్చోలేదు, నేల మీద కూర్చున్నారు. అక్కడ కుర్చీలలో దాదాపు ఒక 250-300 మంది పహాడీ కోర్వా అనే గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు కూర్చున్నారు. భార్య, భర్తలు, పిల్లలు, ఇలా మొత్తం ఒక 250-300 మంది దాకా అక్కడ కూర్చున్నారు. వీళ్లకు రాజుగారు, జష్పూర్ రాజు అయినటువంటి ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ ఎవరైతే ఉన్నారో ఆ రాజుగారు వీళ్ళందరి కాళ్ళు కడగడం మొదలుపెట్టారు. ఆయన కుటుంబ సభ్యులు నీళ్లు పోస్తుంటే వాళ్ళ కాళ్ళన్నింటినీ కడిగి, ఆ కాళ్ళు కడిగిన తరువాత వాళ్ళ నీళ్లను తన నెత్తిన చల్లుకోవడం మొదలుపెట్టారు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. ఎందుకంటే రాజుగారు వస్తే స్వాగతం పలకటానికి ప్రజలు వస్తారు. రాజుగారి పాదధూళిని సాధారణ ప్రజానీకం తీసుకుంటారు. అయితే ఇక్కడ దానికి పూర్తిగా ఉల్టా జరుగుతోంది, పూర్తి వ్యతిరేకంగా జరుగుతోంది. రాజుగారు సర్వసాధారణ ప్రజానీకము, అందున అత్యంత వెనకబాటుతనానికి గురైనటువంటి పహాడీ కోర్వా గిరిజన తెగకు చెందినటువంటి ప్రజల కాళ్ళు కడిగి ఆ నీళ్లను తన నెత్తిన వేసుకుంటున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటిది మార్చి 17న బర్ఘాట్ అని ధర్మజయగఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో జరిగినటువంటిది ఒక ఘర్ వాపసీ కార్యక్రమం. మిషనరీల మోసాల వల్ల, ప్రలోభన వల్ల, లేకపోతే భయపెట్టడం ద్వారా, ఒత్తిడుల వల్ల, మానసికంగా శారీరకంగా చేసినటువంటి దౌర్జన్యాల వల్ల మతం మారినటువంటి పహాడీ కోర్వా తెగకు చెందినటువంటి దాదాపు 250కి పైగా ఉన్నటువంటి గిరిజనులు తమ తప్పిదాన్ని తెలుసుకుని, తమకు జరిగిన మోసాన్ని తెలుసుకుని, తమ పూర్వపురుషుల మతం ఏదైతే ఉందో, తమ గిరిజన సంప్రదాయాల ప్రకారము ఉన్నటువంటి హిందూ మతం ఏదైతే ఉందో ఆ మతంలోకి వాళ్ళు తిరిగి వస్తున్నారు. దీన్ని ఘర్ వాపసీ కార్యక్రమం అంటారు. ఈ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని నిర్వహించారు అక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్, వనవాసీ కళ్యాణాశ్రమం వంటి సంస్థలు, ధర్మ జాగరణ మంచ్ వంటి సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. వీళ్ళందరినీ హిందూ ధర్మంలోకి మళ్ళీ ఆహ్వానిస్తూ వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లను తన నెత్తిన చల్లుకున్నారు ప్రబల్ ప్రతాప్ జుదేవ్ మహారాజు గారు. రాజు ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు
చల్లుకున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం అది. నిజం చెప్పాలంటే ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో ఇటువంటి ఘర్వాప్సీ కార్యక్రమాలు చాలా పెరుగుతున్నాయి. ఉదాహరణకి జనవరి 27వ తారీఖున గుడియారి అనే ప్రాంతం రాయ్పూర్ దగ్గరుంది. అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగకి చెందినటువంటి 251 కుటుంబాలకు చెందినటువంటి 1000 మంది ప్రజలు, ఆడ మగ పిల్ల పాప చిన్న పెద్ద వీళ్ళందరూ కూడాను మళ్ళీ తమ తప్పిదాన్ని తెలుసుకుని పూర్వపురుషుల ధర్మంలోకి తిరిగి వచ్చారు. అక్కడ కూడా మహారాజా ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ వాళ్ళందరి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకున్నారు. రాజంతటి వాడు వాళ్ళని మళ్ళీ పూర్వపురుషుల ధర్మంలోకి ఆహ్వానించటం వంటి అద్భుతమైనటువంటి పని చేశారు. అదేవిధంగా సర్గుజా, ఇది కూడా పూర్తి గిరిజన ప్రాంతము ఛత్తీస్గఢ్లో ఉంది. సర్గుజాలో కూడా 148 కుటుంబాలు 28 కుటుంబాలకు చెందిన 148 మంది మళ్ళీ క్రైస్తవ మతాన్ని విడనాడి మళ్ళీ తమ యొక్క పూర్వపురుషుల మతం ఏదైతే ఉందో ఆ ధర్మ విశ్వాసాలలోకి తిరిగి వచ్చారు. మహారాజా అక్కడికి కూడా వెళ్ళారు. వాళ్ళందరి కాళ్ళు కడిగి ఆ నీళ్లను తల నెత్తిన తల్లుకుని వాళ్లను స్వధర్మంలోకి ఆహ్వానించారు. ఘర్వాపసి, మీ ఇంటికి మీరు తిరిగి వస్తున్నారు, మిమ్మల్ని మీరు ఘర్వాప్సీ చేస్తున్నారని చెప్పి ఆయన అన్నారు. నిజానికి ఈ ప్రక్రియను మహారాజా ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ తండ్రి అయినటువంటి మహారాజా దిలీప్ సింగ్ జుదేవ్ ప్రారంభించారు. దిలీప్ సింగ్ జుదేవ్ జష్పూర్ నగర్ ప్రాంతపు రాజు. చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకంతా కూడాను ఆయన రాజు. అయితే గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి అమాయక గిరిజనుల్ని మోసం ద్వారా, ప్రలోభన ద్వారా, భయపెట్టడం ద్వారా, ఒత్తిడి తేవడం ద్వారా మతం మార్చడం జరుగుతోంది. పెద్ద ఎత్తున మతం మార్చడం జరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి దిలీప్ సింగ్ జుదేవ్ ఘర్వాప్సీ ఉద్యమాన్ని ఛత్తీస్గఢ్లో ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన ఛత్తీస్గఢ్ ఘర్వాపసి ఉద్యమంలో ఒక కార్యకర్త ఉండేవారు. ఆయన పేరు విష్ణుదేవ్ సాయి. ఆ రకంగా ఘర్వాపసి కార్యక్రమాలను నిర్వహించి గ్రామాలు తిరిగినటువంటి ఈ విష్ణుదేవ్ సాయి ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతము ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో దిలీప్ సింగ్ జుదేవ్ ఏ ప్రక్రియనైతే ఘర్వాప్సీ ప్రక్రియను ప్రారంభించారో ఆ ఘర్వాప్సీ ప్రక్రియను, ఆ పరంపరను, ఆ పోరాటాన్ని కుమారుడైనటువంటి ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ కొనసాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని లోతట్టు గ్రామాలు, మామూలు పట్టణానికి చెందినటువంటి ప్రజల రాకపోకలు చేయటం కూడా కష్టసాధ్యమైనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలోకి మహారాజు స్వయంగా వెళుతున్నారు. ప్రజలని పూర్వపురుషుల ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మంలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ పాత పరంపరలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం జీవించమని కోరుతున్నారు. తిరిగి వస్తున్న వాళ్ళను స్వయంగా ఆయన ముందుండి ఆహ్వానిస్తున్నారు. ఈ ఘర్వాప్సీ ప్రయత్నం ద్వారా ఛత్తీస్గఢ్లో ఒక నిశ్శబ్ద సామాజిక విప్లవం వస్తున్నది. ప్రతి నెల వందల సంఖ్యలో ప్రజలు తమ తప్పిదాన్ని తెలుసుకుని ఈ ఏదైతే ప్రలోభనలతో మతం మారారో దాన్ని గుర్తించి మళ్ళీ హిందూ ధర్మంలోకి తిరిగి వస్తున్నారు. ఈ మొత్తము కార్యక్రమానికి వనవాసీ కళ్యాణ పరిషత్, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్, ఈ సంస్థలు, హిందూ ధర్మ జాగరణ వేదిక, ఇటువంటి అనేక సంస్థలు ముందుండి నడిపిస్తున్నాయి. గిరిజన సముదాయం కూడా వీటిని పెద్ద ఎత్తున స్వీకరిస్తోంది. ఇది ప్రస్తుతము అక్కడ మతాన్ని ఒక సబ్బు బిళ్ళను అమ్మినట్టుగా అమ్మ చూపేటటువంటి మతపరమైన మార్కెటింగ్ సంస్థలు ఏవైతే నడుస్తున్నాయో ఈ సంస్థలన్నిటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఛత్తీస్గఢ్లో ఒక మహావిప్లవం, సామాజిక ధార్మిక మహావిప్లవం రాబోతోంది. దానికి ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజు గ్రామాలకు వెళ్ళి ప్రజలను కలిసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.